రేవంత్ రెడ్డి కేబినెట్ లో ముదిరాజులకు అన్యాయం జరుగుతోందా? రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న ముదిరాజులకు మంత్రివర్గంలో చోటు ఎందుకు దక్కలేదు? కావాలనే మంత్రి పదవి ఇవ్వలేదా, లేదంటే ఇంకా ఏదైనా కారణం ఉందా? ఇంతకీ ఈసారైనా ముదిరాజులకు మంత్రి పదవి దక్కేనా? లెట్స్ వాచ్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి దాదాపు 8 నెలలు కావస్తోంది. కొత్త ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు 11 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. మొత్తం 18 మంది మంత్రులకు కేబినెట్ లో అవకాశం కల్పించాల్సి ఉన్నా డజను మందితోనే మంత్రివర్గాన్ని భర్తీ చేశారు. ఇంకా 6గురికి కేబినెట్ లో చోటు కల్పించవచ్చు. దీంతో కేబినెట్ విస్తరణపై ఆశావాహులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. తమకు మంత్రి పదవి ఎప్పుడు దక్కుతోందా అని ఎదురు చూస్తున్నారు. అయితే మంత్రివర్గ కూర్పులో సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయంతో కాంగ్రెస్ మంత్రులు ఏకీభవించలేనట్టు ప్రచారం జరుగుతోంది. రేవంత్ రెడ్డి తన వర్గానికి మంత్రి పదవులు కావాలని ఢిల్లీ హైకమాండ్కు నివేదిక ఇచ్చారు. ఈ రిపోర్టుపై సొంత పార్టీ మంత్రులే అంగీకరించకపోవడంతో మంత్రివర్గ విస్తరణపై నీలి నీడలు కమ్ముకున్నాయి. అంతలోపు ఆషాఢం కూడా రావడంతో ముహూర్తాలు బాగాలేవని, ఆషాఢం అయ్యాకే తిరిగి మంత్రివర్గ విస్తరణపై చర్చిద్దామని పార్టీ పెద్దలే తమకు స్వయంగా చెప్పినట్టు నేతలు లీకులిస్తున్నారు. అయితే ఈసారి ముదిరాజు సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు దాదాపు ఖాయమైందని ప్రచారం జోరుగా సాగుతోంది. రాష్ట్రంలో ముదిరాజు సామాజిక వర్గం నుంచి ఒక్కరే ఎమ్మెల్యేగా గెలిచారు. మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్ నియోజకవర్గంలో వాకిటి శ్రీహరి ముదిరాజ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిపై ఘన విజయం సాధించారు. వాకిటి శ్రీహరికి ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో వాకిటి శ్రీహరికి మల్లికార్జున ఖర్గే పట్టుబట్టి మరీ మక్తల్ టికెట్ ఇప్పించుకున్నారు. మక్తల్లో శ్రీహరిని గెలిపించుకునే బాధ్యతను ఆయన తీసుకున్నారనే ప్రచారం అప్పట్లో జరిగింది. అయితే రాష్ట్రంలో ఒకే ఒక ముదిరాజ్ ఎమ్మెల్యే ఉండడంతో ఆయనకు మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు సంగారెడ్డి జిల్లా పటాన్చేరుకు చెందిన నీలం మధు ముదిరాజ్ కూడా మంత్రివర్గంలో చోటు దక్కే పేర్లలో ముందు వరుసలోనే ఉన్నారు. అయితే ఇప్పటికే పాలమూరు జిల్లా నుంచి సీఎంగా రేవంత్ ఉన్నారు. మరో మంత్రిగా జూపల్లి కృష్ణారావు కొనసాగుతుండటంతో శ్రీహరి ముదిరాజుకు మంత్రి పదవి దక్కకపోవచ్చని గాంధీ భవన్ లో టాక్ వినిపిస్తోంది. మరోవైపు ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన నేతలు రేసులో తగ్గేదేలే లేదంటున్నారు. 2001 ఏడాదిలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన నీలం మధు ముదిరాజ్ గతేడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో పటాన్చేరు బీఆర్ఎస్ టికెట్ ఆశించారు. కానీ టికెట్ ను సిట్టింగ్ అయిన మహిపాల్ రెడ్డికి కేటాయించడంతో బీఎస్పీ పార్టీలో చేరి టికెట్ తెచ్చుకున్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. అయితే ఊహించని రీతిలో ఆయన ఎంపీ టికెట్ సాధించారు నీలం మధు. అయితే మెదక్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు నీలం మధుకు మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోటీ సాగింది. అయితే చివరకు రఘునందన్ రావు ఎంపీగా గెలిచారు. అయితే మెదక్లో కాంగ్రెస్ పార్టీ 3వ స్థానంలో ఉంటారని అంతా ఊహించారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ నీలం మధు 2వ స్థానంలో నిలిచారు. దీంతో ఈయన కూడా కేబినెట్ లో బెర్త్ కోసం లాబింగ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. నీలం మధుకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తారని టాక్ వినిపిస్తోంది. అయితే తాజాగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దాంతో నీలం మధుకు మంత్రి పదవి అంశం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు మంత్రివర్గంలో చోటు కోసం మరో మహిళా నేత తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ మహిళా చీఫ్ సునీతారావు మంత్రి పదవి కోసం లాబింగ్ చేస్తున్నారు. ఈమె ఏకంగా ఏఐసీసీ మహిళా ప్రెసిడెంట్ అల్కా లంబాతో సిఫారసు చేయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ముదిరాజ్ కోటాలో మంత్రి పదవి తనకు ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరినట్టు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎంతగానో కృషి చేశానని ఆమె చెప్పుకుంటున్నారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సునీతారావు ముదిరాజ్ గోషామహల్ నుంచి బరిలో దిగారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేతిలో ఆమె ఓడిపోయారు. రాష్ట్రంలో మహిళా కాంగ్రెస్ బలోపేతానికి సునీతారావు కృషి చేస్తున్నారని పార్టీ పెద్దల మంచి గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో ఆమెకు మంత్రి పదవి రావచ్చని టాక్ వినిపిస్తోంది. అయితే 3 నేతలు ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి మంత్రి పదవి కోసం పోటీ పడుతుండడం ఆసక్తికరంగా మారింది. మొత్తంగా ముదిరాజ్ కోటాలో కేబినెట్ లో బెర్తు ఖాయంగా కనిపిస్తున్నప్పటికీ ఎవరికి దక్కుతుందనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. అయితే ముదిరాజ్ కోటాలో మంత్రి అయ్యే నేతను చూడాలంటే మాత్రం మరికొద్ది రోజులు ఆగాల్సిందే అంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు.